దూరంగా నెట్టివేయలేని సంస్కృతికి తెరదీసింది ఈ భారతీయ జనతా పార్టీ. ఆ పేరు మీద వచ్చిందే సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మాన్ని వేళ్లూరుకునేటట్టు ప్రజల్లోకి తీసుకెళ్లి కుట్ర జరుగుతూ ఉంది. ఆ సనాతన ధర్మానికి ప్రత్యేక జరిగినటువంటి దాడి ఈ రోజు సుప్రీంకోర్టులో జరిగిన దాడి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జరిగిన దాడి మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. కానీ ఆ దాడి చేసినటువంటి వాళ్ళని డిమాండ్ చేయకుండా, ఆ దాడి చేసినటువంటి వాడిని శిక్షించాలని అడగకుండా ఎవరిని శిక్షించాలని అడగాలి? న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ గారిపై జరిగినటువంటి దాడిని నిరసిస్తూ దాడికి పాల్పడినటువంటి సనాతన మనువాది లాయర్ రాకేష్ కిషోర్ ని తక్షణమే అరెస్ట్ చేయాలని, అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరులు మానికొండ శ్రీధర్ మాది గారికి, కార్యక్రమానికి గత వారం రోజులుగా ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం కోసం తన వంతు పాత్ర పోషిస్తూ అందరినీ సమాయత్తం చేసే దానిలో భాగంగా మనకి తన నైతిక మద్దతునిచ్చి ఇక్కడ అందరినీ కూడగట్టే ప్రయత్నం చేసిన ఇస్లాముద్దీన్ అన్న గారికి, అదేవిధంగా ఇస్లాముద్దీన్ అన్న ద్వారా గౌరవనీయులు సంజయ్ కామా వారు పరిచయం అవడం, అన్న మాట్లాడిన వెంటనే మేము ఒక మాట చెప్పాను, అన్న 30 ఏండ్ల మాదిగ జాతి ఉద్యమాన్ని, 30 ఏండ్ల పోరాటాన్ని ఈరోజు అంబేద్కర్ వాదం వైపు మళ్లించకుండా మనువాదం వైపు మళ్లిస్తూ యావత్తు జాతి మొత్తానికి లక్ష్మణుడుగా మారి, లక్ష్మణుడు ఏ విధంగా అయితే తన భార్యను నిద్రావస్థలోకి నెట్టి వాళ్ళ అన్నకు సేవ చేశాడో, అదేవిధంగా దక్షిణ భారతదేశంలో లక్ష్మణుడుగా మారి నీకు సేవ చేస్తాను, నీకు అండగా నిలబడతానని చెప్పని ప్రకటన చేసిన విధంగా ఈ రోజు మనువాదం వైపు మళ్లించడం జరుగుతుంది. మేము మనువాదులం కాదు, అంబేద్కర్ వాదులమని చాటి చెప్పడం కోసము జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఢిల్లీకి వస్తున్నామన్నా. ఈ ఢిల్లీ కార్యక్రమానికి గౌరవ పెద్దలు అన్నని రాజేంద్ర పాల్ గౌతమ్ అన్న గారిని ఆహ్వానిస్తే బాగుంటుందని చెప్పని అన్నకి మనం కోరిన వెంటనే ఎంత ఈజీగా అంటే పొద్దున్నే అన్న నైట్ మేము మాట్లాడుకోవడం జరిగింది, ఉదయాన్ని అన్న రావడం జరిగింది, వచ్చిన వెంటనే మమ్మల్ని ఏఐసిసి కార్యాలయానికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ అన్న అప్పటికి ఇచ్చిన టైంకి వెళ్ళిన అన్నకి నిన్న ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా కార్యక్రమాలు ఉండటంతో రాజేంద్ర పాల్ గౌతమ్ గారు బయటికి వెళ్లడంతో అక్కడి నుండే అన్న ఫోన్ లో మాట్లాడాడు సంజయ్ అన్న. అక్కడి నుంచే ఫోన్ లో మాట్లాడితే వెంటనే నేను బయట కార్యక్రమానికి వచ్చాను, మళ్ళీ 2 గంటల తర్వాత వస్తాను, మీరు 3 గంటలకి రండి అని చెప్పని అన్న చెప్పడం జరిగింది. అదే విధంగా సరే అని చెప్పి మేము బయటకు వస్తుంటే మన మధ్యలోనే ఫోన్ వచ్చింది. మధ్యలోనే మాట్లాడుతూ లేదు నేను కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాను, ఎన్ని పనులున్నా కూడా రేపు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి మన సోదరులకు అండగా నిలబడటం కోసం నేను ఆ ధర్నా కార్యక్రమానికి వస్తున్నానని చెప్పి ప్రకటన చేసి మాట నిలబెట్టుకునే విధంగా మన మధ్యకు వచ్చినటువంటి ముఖ్య అతిథిగా మన మధ్యకు వచ్చినటువంటి ఏఐసిసి నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ జాతీయ చైర్మన్ అయినటువంటి రాజేంద్ర పాల్ గౌతమ్ అన్న గారికి, సునీల్ అన్న గారికి, అదేవిధంగా కార్యక్రమంలో ఉండబడినటువంటి ప్రభాకర్కు, వేదిక మీద ఉండబడినటువంటి నరసింహ, కృష్ణ, విజయ్, బాలకృష్ణ, శ్రీరామ్, సూర్యనారాయణ, మన లాయర్ గారు, అందరికీ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. రాజేంద్ర పాలన్న మాకెవరు సపోర్ట్ లేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు బీజేపీ డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు కాదు, తెలుగుదేశం డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు కాదు, లేదంటే టీఆర్ఎస్ డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు కాదు. ఏ పార్టీ దగ్గరికి వెళ్ళి ఆ పార్టీ దగ్గర నుంచి రూపాయి తీసుకుని వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా తమ కష్టపడినటువంటి సొమ్ముని రూపాయి కూడబెట్టుకొని
ఫ్లైట్లో వచ్చే స్తోమత లేకపోయినా జనరల్ టికెట్లు కొనుక్కొని రైల్లో వచ్చి ఈ కార్యక్రమానికి జయప్రదం చేయడానికి వచ్చారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, గవాయి గారి మీద దాడి జరిగిన వెంటనే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది మనమే. మనం 2వ కార్యాచరణ ప్రకటించిన వెంటనే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో ఎప్పుడైతే ధర్నా కార్యక్రమాలు ఘనంగా జరిగాయో అప్పుడు హైదరాబాద్ కేంద్రంగా జరిగిన ఒక ప్రెస్ మీట్ లో ఒక నాయకుడి సనాతన ధర్మం పేరు మీద అక్టోబర్ 6వ తారీఖున సాక్షాత్తు సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి మీద దాడి జరిగితే సనాతన మనువాదులు దాడి చేస్తే ఎందుకు ఖండించలేదని చెప్పని మాట్లాడితే ఆ ప్రశ్నేసిన సందర్భంలో మాట్లాడిన మాట, ఈ సమాజంలో మాకు ఏ ధర్మం తెలియదు, మాకు సనాతన ధర్మం తెలియదు, హిందూ ధర్మం తెలియదు, మను ధర్మం తెలియదు, ఏ ధర్మం మాకు న్యాయం చేయలేదు, అన్ని ధర్మాలు మాకు అన్యాయం చేసి అని చెప్పని మాట్లాడినటువంటి దౌర్భాగ్యపు వ్యక్తి తదనంతరం మళ్ళా వెంటనే మన కార్యాచరణ వేగవంతం కావడంతో ఎప్పుడైతే మళ్ళా బీజేపీకి వ్యతిరేకంగా మనం ఉద్యమ కార్యాచరణని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంతో పాటు ఢిల్లీలో ఉండబడిన ఢిల్లీ ప్రభుత్వాన్ని, హ్యూమన్ రైట్స్ కమిషన్ ని, లేకుంటే ఇక్కడ ఉండబడిన అన్ని వ్యవస్థలని డిమాండ్ చేస్తూ ఎందుకు మీరు అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదు, అతను మనువాది కాబట్టా అని చెప్పిన ప్రశ్న మనం వేయడంతో మళ్ళా బీజేపీ వాళ్ళే డబ్బులు ఇచ్చి తమ శత్రువుని తమే పెట్టుకున్నట్టుగా, తమ శత్రువుని ఒక వ్యక్తి తనకు ఎదురుగా శత్రువుని పెట్టుకున్నట్టుగా తమ శత్రువుని తమే పెట్టుకొని వాళ్ళ ద్వారా కార్యక్రమం చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రయత్నంలో ఎక్కడ కూడా మీరు గమనించండి. ఈ రోజు మనం ఢిల్లీకి ఎందుకు వచ్చాం, ఈ రోజు మనం ఢిల్లీలో కార్యక్రమం చేయడానికి కారణం ఏంది? సుప్రీంకోర్టు ఎక్కడుంది? ఢిల్లీ కేంద్రంగా ఉంది. సుప్రీంకోర్టు ఎక్కడుంది? ఢిల్లీ కేంద్రంగా ఉంది. ప్రధానమంత్రి ఎక్కడున్నాడు? ఢిల్లీలో ఉన్నాడు. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ఎవరు? బీజేపీ ప్రభుత్వం. మరి సంఘటన ఢిల్లీలో జరిగినప్పుడు సంఘటనకు బాధ్యులైనటువంటి వాళ్ళని శిక్షించాలని, సంఘటనకు బాధ్యులైనటువంటి వాడిని ఈ దేశం నుంచి బహిష్కరించాలని చెప్పి డిమాండ్ చేయాల్సింది ఎక్కడ? డిమాండ్ చేయాల్సింది ఎవరిని? కేంద్ర ప్రభుత్వాన్ని కాదా? మరి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయకపోయింది కాక ధర్మాల పేరు మీద మాకు అన్యాయం చేస్తారా అని చెప్పని మాట్లాడుతూ ఈ రోజు దాన్ని ఏమంటారు, కాలం సాగనంపే ప్రయత్నం జరుగుతున్న సందర్భంలో మనం వచ్చిన వాళ్ళని ఎంతమంది అయినా సూటిగా చెప్పాల్సిన అవసరం ఉంది, సూటిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఈ దేశంలో ఉండబడినటువంటి దళితులని చీల్చి చెండాడడంతో పాటు భారత రాజ్యాంగ వ్యవస్థలకి పెను ప్రమాదం తీసుకొస్తుంది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ అని చెప్పని ఢిల్లీ గడ్డ మీద మనం నిరూపించాల్సిన అవసరం ఉందని చెప్పి మాత్రం ఇక్కడికి వచ్చామన్న విషయం కూడా మర్చిపోవద్దని కోరుతా ఉన్నాం. ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదా? ఒకనాడు రామాయణంలో మన కరపత్రంలో మన పాంప్లెట్లో మనం స్పష్టంగా చెప్పాం. ఒకనాడు రామాయణంలో వాలిని చంపడానికి సుగ్రీవుని అడ్డం పెట్టుకోలేదా ఈ బ్రాహ్మణాధిపత్య సమాజం? రావణుని చంపడానికి విభీషణుని అడ్డం పెట్టుకోలేదా ఈ బ్రాహ్మణాధిపత్య మనువాద సమాజం? అదేవిధంగా ఈ దేశంలో ఈ దేశ ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద కూడా దాడి చేయడానికి ఒక దళితుడిని అడ్డం పెట్టి దళితుడితో దాడి చేపించి ఆ దళితుడు కూడా దాడి చేసింది కూడా దళితుడే కదా, మాకు సంబంధం ఏందనే పేరు మీద మన మీద మనకి కత్తులు చూసి మన గొంతులు మనతో కోపించి మన నాలుకను మన కంటిని మన ఏళ్ళతో పడిపించే కుట్రలకు తెరదీసింది ఈ భారతీయ జనతా పార్టీ కాదా, ఈ కేంద్ర ప్రభుత్వం కాదా అని చెప్పని సూటిగా ప్రశ్నించాల్సిన అవసరం ఉందా లేదా? దమ్ముంటే ధైర్యం ఉంటే డిమాండ్ చేయాల్సింది ఎవరిని? నిలదీయాల్సింది ఎవరిని? ఇందాక మన తమ్ముడు చెప్పాడు గురు, ఇక్కడ మాస్కులు పెట్టుకొని మభ్యపెట్టి సమాజాన్ని పక్కదారి పట్టించే విధంగా ఈ రోజు కార్యక్రమం నిర్వహించి రాత్రికి పోయి ఈ రోజు ఈ దేశంలో మనువాదానికి పెంచి పోషిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ సంబంధించిన కేంద్ర మంత్రితో కలిసి నువ్వు కూడుకున్నావంటే ఈ దేశంలో ఉండబడిన దళితులని, ఈ దేశంలో ఉండబడినటువంటి ప్రజల్ని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలని ఏం చేయడానికి కంకణం కట్టుకున్నారో ఈ దేశ ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా ఎక్కడి నుంచి మనం చెప్పాలి? ఇదే వేదిక మీద నుంచి కదా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే ఢిల్లీ కేంద్రంగా మనం తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్లడంలో ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళమన్నా ఏ ఒక్క పార్టీ దగ్గర నుంచి సాయి మందిరంగా మాకెవరు సపోర్ట్ లేదు. స్వతంత్రంగా నిజాయితీగా
ఈ రోజు ఈ దేశంలో అంబేద్కర్ వాదానికి తూట్లు పడిసి అంబేద్కర్ వాదాన్ని లేకుండా చేసే కుట్ర జరుగుతూ మనువాద సంకనెక్కి మనువాదాన్ని తీసుకొచ్చి ఈ దేశ ప్రజల మీద, దళితుల మీద, ఎస్పెషల్ మాదిగల మీద కుట్ర జరుగుతుంది. ఆ కుట్రను తిప్పికొట్టాలి. ఆ తిప్పికొట్టాలనుకున్న సందర్భంలో నాయకత్వానికి ప్రత్యామ్నాయ నాయకత్వం ఉంది. ప్రత్యామ్నాయ శక్తిగా ఈ దేశంలో మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. దానికోసం లౌకిక శక్తులను కలుపుకొని వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పని ఆలోచించిన క్రమంలోనే మేము ముందుకెళ్తున్న సందర్భంలో అంబేద్కర్ వాదులు మేము మనువాదులం కాదు. అంబేద్కర్ వాదాన్ని నిలబెట్టడం కోసం, అంబేద్కర్ వాదాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ రోజు భారత రాజ్యాంగాన్ని చేతపట్టుకొని ఈ దేశపు యువరాజు రాహుల్ గాంధీ గారు దేశంలో ముందుకు నడుస్తున్న సందర్భం మనం చూస్తున్నాం కదా. ఈ దేశపు యువరాజు రాహుల్ గాంధీ భారత రాజ్యాంగాన్ని చేతపట్టుకొని దేశంలో ఉండబడినటువంటి వ్యవస్థలను కాపాడటానికి, లౌకిక శక్తులను కాపాడటానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, మానవ హక్కులను కాపాడటానికి ఉద్యమం జరుగుతున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. అలా కాకుండా ఈ దేశ మూలవాసులని, ఈ దేశ ఆదివాసులని, ఈ దేశంలో ఉండబడినటువంటి మనల్ని మరొకసారి త్రేతాయుగం నుంచి, ద్వాపర యుగం నుంచి, కలియుగం నుంచి, కృతయుగం నుంచి మళ్ళా రాతి యుగానికి తీసుకెళ్లే కుట్ర జరుగుతా ఉంది. ఆ రాతి యుగానికి తీసుకెళ్లే కుట్రను తిప్పికొట్టాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పని ఆ బాధ్యత నెరవేర్చడం కోసమే ఈ ఢిల్లీ గడ్డ మీదకి వచ్చా ఉన్న విషయం కూడా మీరు మర్చిపోద్దని చెప్పి స్వయం కోరుతా ఉన్నాం. ఇది వాస్తవా కాదా? ఈరోజు ఇదే సనాతనవాది రాకేష్ కిషోర్ దాడి చేసింది అదే చంద్రచూడ్ ఏదైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ మీద జరుగున్నట్టయితే, లేదు ఆయనకు ముందు ఉండబడినటువంటి జడ్జి మీద జరుగున్నట్టయితే, లేదు మనవాడు అన్నట్టు ఆర్ఎస్ఎస్ చీఫ్ మీద జరుగున్నట్టయితే, లేదు శంకరాచార్యుల మీద జరుగున్నట్టయితే ఈ విధంగా ఉండేదా? శంకరాచార్యుల దాకెందుకు, లేదంటే చంద్రచూడ్ దాకెందుకు? ఒక గో మీద, ఒక ఆవు మీద దాడి జరిగితే కూడా భారతదేశం మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చి గల్లీలకు వచ్చేటువంటి విశ్వ హిందూ పరిషత్ పేరు మీద, భారతీయ జనతా పార్టీ పేరు మీద, ఆర్ఎస్ఎస్ పేరు మీద వచ్చి దేశ ప్రజలను ఓచుకొట్టుకొసేవాళ్ళు కదా ఈ మనువాద శక్తులు. ఆవు మీద దాడి జరిగితే కూడా అంటే ఈ దేశంలో ఆవుకుండబడిన విలువ దళితులకు లేదు. ఈ దేశంలో ఆవుకుండబడిన విలువ దళిత అధికారులకు లేదు. ఈ దేశంలో ఆవుకుండబడిన విలువ రాష్ట్రపతికి లేదు. ఈ దేశంలో ఆవుకుండబడిన విలువ ప్రధాన న్యాయమూర్తికి లేదు. అంటే ఈ దేశం ఏ వ్యవస్థలో ఉన్నాం మనం? ఏ వ్యవస్థలో ఉన్నామంటే మరొక్కసారి చెప్పుకుంటే ఇన్నటి వరకు, మొన్నటి వరకు ఈ దేశంలో కాంగ్రెస్ పరిపాలించింది వందల దశాబ్దాల కాలం పాటు. కానీ కాంగ్రెస్ పరిపాలించిన సందర్భంలో దళితుల మీద ఊసకోతలు జరిగిన సందర్భాలు అతి తక్కువ. ఈ రోజు ఒక్కసారి భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రాలను మనం ఒక్కసారి గమనిస్తే, భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రాలను గమనిస్తే మణిపూరును మనం అందరం చూసాం. అక్కడ మన చెల్లెలని, అక్కలని అత్యాచారాలు చేసి నగ్నంగా నాటి రోడ్ల మీద ఊరేగిస్తే కనీసము ఇంటర్నెట్ సౌకర్యం కూడా లేకుండా చేసినటువంటి దుర్మార్గ ప్రభుత్వం అక్కడ మణిపూర్ లో కనబడతా ఉంది. ఉత్తరప్రదేశ్ లో ఒక బిడ్డ చదువుకున్నటువంటి రోడ్డు మీదకి వచ్చి బండి వేసుకొని తిరుగుతూ ఉంటే వాడిని తీసుకెళ్లి చెట్టు కట్టేసి కొట్టి చంపిన చరిత్ర ఉంది. గుజరాత్ రాష్ట్రంలో ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏంటి? గుజరాత్ రాష్ట్రంలో ఓ పిల్లోడు పెళ్లి చేసుకొని గుర్రం మీద ఊరేగుతుంటే గుర్రం మీద ఊరేగాన్ని తీసుకొచ్చి కొట్టి చంపిన చరిత్ర భారతీయ జనతా పార్టీ ప్రాంతాల్లో ఉంది. మరి 50 సంవత్సరాల పరిపాలనలో దళితులు స్వేచ్ఛగా బతికిన సందర్భం ఉంది. దళితులు స్వేచ్ఛగా ముందుకొచ్చిన సందర్భం ఉంది. లౌకికవాదం ముందుకొచ్చిన సందర్భం ఉంది. ప్రజాస్వామికవాదం ముందుకొచ్చిన సందర్భం ఉంది. కానీ నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ లో ముస్లింల మీద ఓచుకోత జరిగింది. ముస్లింలు అక్కడ అయిపోయారు, క్రైస్తవులు అయిపోయారు. ఇక ముస్లింలని, క్రైస్తవులని చంపిన తర్వాత, వాళ్ళ వ్యవస్థలను నాశనం చేసిన తర్వాత ఈ దేశంలో మనువాద జెండా పాతాలనుకున్నప్పుడు, మనువాద ఎజెండాను ముందుకు తీసుకెళ్లాలనుకున్నప్పుడు ఏం చేయాలనే దగ్గర ఆలోచన చేసినప్పుడు ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 12 ఏళ్ల పాలన మనం ఒకసారి గమనిస్తే, ఈ 12 ఏళ్ల పరిపాలన ఒకసారి గమనిస్తే 5 సంవత్సరాలు జరిగిన కాలం ఒక ఎత్తు, 5 సంవత్సరాలు జరిగిన కాలం ఎత్తు. మూడోసారి వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి దేశంలో నిన్నటి వరకు మొన్నటి వరకు వినపడని పదం సనాతన ధర్మం. నిన్నటి వరకు మొన్నటి వరకు వినపడని పదం సనాతన ధర్మం. ఈ రోజు అత్యంత గొప్పగా వినపడుతున్న పదం సనాతన ధర్మం. ఒకనాడు సనాతన ధర్మం లేదు, ఈ రోజు సనాతన ధర్మం వేదిక మీదకి వచ్చింది. అంటే సనాతన ధర్మం వేదిక మీదకి రావడం అంటే అర్థమైంది. సనాతన ధర్మం అంటే ఏంది? సనాతన ధర్మం అంటే ఏంది? సమస్త కులాల మీద ఆధిపత్యం చేయడమే సనాతన ధర్మం. మరి సనాతన ధర్మానికి ప్రత్యామ్నాయ ధర్మంగా వచ్చిందే కదా సమానత్వం.
ఆ సమానత్వం కోసం కొట్లాడిన వాళ్ళు కదా పెరియార్ లాంటి వాళ్ళు, లేదంటే పూలే లాంటి వాళ్ళు, అంబేద్కర్ లాంటి వాళ్ళు. ఈ రోజు ఆ సమానత్వానికి తూట్లు పడుస్తూ, సమానత్వం అనేది ప్రజలు లేకుండా చేస్తూ, సనాతన ధర్మాన్ని ఈ దేశంలోకి తీసుకొచ్చి ఈ దేశంలో ఉండబడినటువంటి దళితుల మీద, గిరిజనుల మీద మళ్ళా చదువుకుంటే నాలుగు కొయ్యాలని, చదువుకుంటే శేషం పోయాలని, మూతికి ముంతగట్టి మొలక తాట కట్టి ఊరికి దూరంగా నెట్టివేయాలని సంస్కృతికి తెరదీసింది ఈ భారతీయ జనతా పార్టీ. ఆ పేరు మీద వచ్చిందే సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మాన్ని వేళ్లూరుకునేటట్టు ప్రజల్లోకి తీసుకెళ్లి కుట్ర జరుగుతూ ఉంది. ఆ సనాతన ధర్మానికి జరిగినటువంటి దాడి ఈ రోజు సుప్రీంకోర్టులో జరిగిన దాడి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జరిగిన దాడి మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. కానీ ఆ దాడి చేసినటువంటి వాళ్ళని డిమాండ్ చేయకుండా, ఆ దాడి చేసినటువంటి వాడిని శిక్షించాలని అడగకుండా ఎవరిని శిక్షించాలని అడగాలి? మనం సూటిగా చెప్తున్నాం, ఎవరికి చెప్తున్నాం? ప్రధానమంత్రికి చెప్తున్నాం. అయ్యా ప్రధానమంత్రి, అయ్యా నరేంద్ర మోడీ, నువ్వు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేశావు, భారత రాజ్యాంగ వ్యవస్థలని కాపాడుతానని ప్రమాణం చేశావు. ఈ భారతదేశంలో కులాలకి, మతాలకి, వర్గాలకు అతీతంగా అంతఃకరణ శుద్ధితో ఈ దేశాన్ని పరిపాలిస్తానని చెప్పి ప్రమాణం చేశావు. మరి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి నువ్వు భారత రాజ్యాంగ వ్యవస్థలకి అన్యాయం జరుగుతుంటే, భారత రాజ్యాంగ వ్యవస్థలను కూల్చివేసే ప్రయత్నం జరుగుతుంటే, భారత రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేసే ప్రయత్నం జరుగుతుంటే, భారత రాజ్యాంగాన్ని లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుంటే, ఎక్కడ చెవులు మూసుకొని కూర్చున్నావు, ఎక్కడ కళ్ళు మూసుకొని కూర్చున్నావో ఈ దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం నరేంద్ర మోడీకి ఉంది. నరేంద్ర మోడీకి ఉంది. ఈ దేశంలో 140 కోట్ల మంది భారతీయులు, ఈ 140 కోట్ల మంది భారతీయులను కాపాడుతాల్సిన బాధ్యత ఎవరిది? నరేంద్ర మోడీది కాదా? ఈ దేశంలో ఉండబడిన వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? నరేంద్ర మోడీది కాదా? ఈ దేశంలో ఉండబడినటువంటి దాదాపు 30-40 కోట్ల మంది దళితులకు అండగా ఉండాల్సిన బాధ్యత ఎవరిది? నరేంద్ర మోడీది కాదా? మరి అరే నరేంద్ర మోడీ, ఈ దేశంలో ఆవు మీద దాడి జరిగితేనేమో మనుషులను చంపుతుంటారు, ఆవుల మీద దాడి జరిగితేనేమో మనుషులను చంపుతుంటారు, సనాతన ధర్మం అనకపోతే భారత మాతకి జై అనకపోతేనేమో మనుషులను చంపుతుంటారు, క్రిస్టియన్ల పేరు మీద మమ్మల్ని చంపుతుంటారు, ముస్లింల పేరు మీద మమ్మల్ని చంపుతుంటారు, అనేక రకాలుగా పేర్లు పెట్టి మమ్మల్ని చంపుతున్నటువంటి ఈ సమాజంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 100% ఫెయిల్ అయ్యాడన్న విషయాన్ని కూడా మనం ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ కేంద్రంగా అన్న విషయం కూడా స్పష్టం చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ప్రభుత్వం నరేంద్ర మోడీ అప్పులు చేయడానికి, లక్షల కోట్లు తీసుకురావడానికి, లేదా ఇంకోటి చేయడానికి ఉపయోగించిన పడ్డాయప్ప. ఈ దేశంలో ఉండబడిన దళితులకి, ఈ దేశంలో ఉండబడిన గిరిజనులకి రక్షణ కల్పించే దగ్గర నరేంద్ర మోడీ ప్రభుత్వం అట్రపాపైందన్న విషయాన్ని కూడా మనం ప్రకటించాల్సిన అవసరం ఉంది. అది నిజమన్న కాదన్న విషయం కూడా మీరు గమనించండి. అది నిజమైతే ఈ రోజు నిజంగా భారతదేశంలో భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడే దగ్గర నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంటే 100% రాకేష్ కిషోర్ మీద ఈ పార్టీకి చర్యలు జరుగుండేవి. రాకేష్ కిషోర్ మీద ఈ పార్టీకి చర్యలు జరిగుండేవి. మరి రాకేష్ కిషోర్ మీద ఈ చర్యలు తీసుకోలేకపోవడానికి కారణం ఎవరు? రాకేష్ కిషోర్ ని ఏమంటాడు నరేంద్ర మోడీ? సిగ్గుపడాలి నరేంద్ర మోడీ ప్రభుత్వం, సిగ్గుపడాలి భారతీయ జనతా పార్టీ. ఏమంటాడు నరేంద్ర మోడీ? ఒక ట్విట్టర్ లో ప్రకటన చేస్తాడు, రాకేష్ కిషోర్ సనాతన ధర్మం పేరు మీద చేసినటువంటి దాడి చెప్పిసరడం అనేది అనాగరిక చర్య అని చెప్పని ప్రకటన చేశాడు ట్విట్టర్ సాక్షిగా. ఇదే సందర్భం అడుగుతున్నాం, మరి అనాగరిక చర్య అని చెప్పని ప్రకటన చేశావు నరేంద్ర మోడీ, అనాగరిక చర్య అని చెప్పి ప్రకటన చేస్తున్నావు నరేంద్ర మోడీ, ఆ అనాగరిక చర్యకు పాల్పడినటువంటి వాడిని నాగరిక సమాజంలో ఎందుకు తిరగనిస్తున్నావో ఈ దేశానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా నరేంద్ర మోడీకి ఉందని కూడా సందర్భంగా చేస్తా ఉన్నాం. అది వాస్తవా కాదా? నువ్వు అన్నట్టే అనాగరిక చర్య. మరి అనాగరిక చర్యకు పాల్పడితే ఈ ఆధునిక సమాజంలో ఎందుకున్నాడు? అక్కడ ఆధునిక సమాజంలో తిరగనిచ్చింది ఎందుకు చేస్తున్నావు? అంటే శిక్షించాల్సిన నువ్వే రక్షిస్తున్నావు కనుకనే ఈ రోజు రాకేష్ కిషోర్ ధైర్యంగా తిరుగుతున్నాడు. శిక్షించాల్సిన గాని 100% నిజాయితీగా భారత రాజ్యాంగం మీద విలువ ఉంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ మీద గౌరవం ఉంటే, భారత రాజ్యాంగ వ్యవస్థల మీద ఆయనకి ఏమాత్రం విశ్వాసం ఉంటే 100% రాకేష్ కిషోర్ ని శిక్షించి ఉండేవాడే. ఆయనకి భారత రాజ్యాంగం అంటే గౌరవం లేదు, భారత రాజ్యాంగ వ్యవస్థలు అంటే గౌరవం లేదు. ఆయనతో పాటు ఈ దేశంలో ఉండబడినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలు అంటే అంతకన్నా గౌరవం లేదు. ఆయన వాడే కార్డు మాత్రం ప్రధానమంత్రి అవడానికి, ఛాయవాలా బీసీ ప్రధానమంత్రి అయ్యని చెప్పడానికి ఉపయోగపడుతుంది తప్ప ఈ దేశంలో బీసీలు కానీ, ఈ దేశంలో గిరిజనులు కానీ, ఈ దేశంలో ముస్లింలు కానీ, ఈ దేశంలో మైనారిటీలు కానీ, క్రైస్తవులకు కానీ ఒరిగింది లేదు నరేంద్ర మోడీ ప్రభుత్వం. 100% నరేంద్ర మోడీ ప్రభుత్వం మనకి అన్యాయం చేస్తుంది. ఆ అన్యాయం చేయడంలో దానిలో భాగమే ఈ రోజు ముందుకెళ్తుంది. ఈ రోజు సనాతనం పేరు మీద మనువాదాన్ని తీసుకొచ్చి మన జాతుల్ని, మన సమాజాన్ని మరింత హీనపరచడం కోసం కుట్ర జరుగుతుంది. దానికి మనం ఒక ప్రశ్న వేసుకున్నాం. 30 ఏళ్ల తర్వాత మాదిగలమా, అంబేద్కర్ వాదులమా, మనువాదులమా? నేను అడుగుతున్నా, మీరు చెప్పండి. 30 ఏళ్ల తర్వాత మాదిగలమి, అంబేద్కర్ వాదులమా, మనువాదులమా?
అంబేద్కర్ వాదులు అనుకుంటే మనువాదాన్ని మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టినటువంటి అంబేద్కర్ వాదం వైపు నిలబడదామా, మనకు మూతిక ముంత కట్టి మొలగతాట కట్టి సమాజానికి దూరంగా నెట్టేసినటువంటి మనుధర్మ వైపు పోదామా అంటే 100% బాబాసాహెబ్ అంబేద్కర్ వైపు నిలబడతాం తప్పనిచ్చి మనుధర్మం వైపు కాదని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది. మాస్కులు పెట్టుకొని మభ్య పెట్టి మనసులో ఒకటి పెట్టుకొని సామెతలాగా వ్యవహరించాల్సిన అవసరం మనకు లేదు. ఈ రోజు మనం కష్టాలు ఎదుర్కోవచ్చు, బాధలు ఎదుర్కోవచ్చు, ఇబ్బందులు ఎదుర్కోవచ్చు, ఏమన్నా కావచ్చు. కానీ నిజానికి ఎప్పుడు కూడా నేను మీకు ఎప్పుడు చెప్తుంటాను, నిజానికి ఎప్పుడు కష్టమే ఉంటది, నిజానికి ఎప్పుడు ఇబ్బందులే ఉంటాయి. ఆ నిజం నిలబట్టడం కోసం శ్రమించాల్సిన బాధ్యత మన మీద ఉంది. లేకపోతే ఈ దేశంలో అంబేద్కర్ వాదమే లేకుండా పోయే ప్రమాదము కనబడుతుంది. కనుక ఈ దేశంలో ఉండబడినటువంటి అంబేద్కర్ వాదాన్ని కాపాడుకోవడానికి మనం ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పని 100% దిక్కు తేల్చడం కోసమే ఈ ఢిల్లీ గడ్డ మీదకి వచ్చే ఉన్న విషయం కూడా మర్చిపోద్దని చెప్పి కోరుతా ఉన్నాం. కాదంటారా ఇందాక తమ్ముడు చెప్పాడు, నాకు ఆలోచన కూడా రాలా. గురు చెప్పాడు, ఈడ పెట్టుకొని గవాయి మాస్క్ ముఖానికి ఉంది, ఎవరిని డిమాండ్ చేస్తున్నామో క్లారిటీ లేదు, ఎవరిని డిమాండ్ చేస్తున్నామో స్పష్టత లేదు, ఏం అడుగుతున్నామో కూడా లేదు, ఏం మాట్లాడుతున్నామో కూడా స్పష్టత లేకుండా మాట్లాడి ఇక్కడ మాత్రము ధర్మాలు మాకు అన్యాయం చేసిన మాట్లాడి మళ్ళా పోయి అంటే ఎవరు కూడా ఇక్కడ ఉదాహరణ అనుకుందాం, ఉదాహరణ అనుకుందాం. ఇక్కడ ఇస్లాముద్దీన్ అన్న ఉన్నాడు, ఇస్లాముద్దీన్ అన్న నేను మీటింగ్ తిట్టి మళ్ళీ ఇస్లాముద్దీన్ అన్నతో పోయి అన్నం తింటే ఏమంత అర్థం? ఇస్లాముద్దీన్ నేను మీటింగ్ పెట్టి ఇక్కడ తిట్టా, మళ్ళీ ఇస్లాముద్దీన్ దగ్గరికి వెళ్ళి మనం కలిసి ఫోన్ చేస్తే అర్థం ఏంటి? అంటే ఈ సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారో సమాజం గమనించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి స్పష్టం చేస్తూ, అన్న మేము అంబేద్కర్ వాదం వైపు నిలబడుతున్నాం, అంబేద్కర్ వాదాన్ని ముందుకు తీసుకెళ్ళడం నిలబడుతున్నాం, లౌకిక రాజ్యం వైపు నిలబడుతున్నాం, లౌకిక శక్తులుగా నిలబడుతున్నాం. ఈ భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడటం కోసం, భారతదేశ సార్వభౌమాధికారాన్ని నిలబెట్టడం కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నామన్నా. మా ప్రయత్నానికి మీరు అండగా నిలబడటం కోసం మా దగ్గరకు వచ్చి మీ సంఘీభావం తెలియజేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అన్న కూడా వాస్తవానికి మీటింగ్ లో ఇప్పుడు ఇక్కడ లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో అన్న ప్రచారానికి వెళ్లాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా మనకి ఇచ్చిన మాట కోసం మన దగ్గరకు వచ్చి మన ఆవేదనని, మన బాధని ఇది ముందుకెళ్తాం జరుగుతూ ఉంది. అదే విధంగా అన్నకు నేను కూడా చివరికి ఒక అప్పీల్ చేద్దాం అనుకున్నాం. ఎస్సీ వర్గీకరణ మీద భారతీయ జనతా పార్టీ మమ్మల్ని తీవ్రంగా మోసం చేసిందన్న. ఎస్సీ వర్గీకరణకు పార్లమెంటులో చట్టం చేస్తామని చెప్పని చట్టం చేయకుండా మమ్మల్ని మోసం చేసింది. 2004 నవంబర్ 5న ఎస్సీ వర్గీకరణ రద్దయింది సుప్రీంకోర్టులో. 2004 నుంచి 2024 వరకు పార్లమెంటులో చట్టం చేయాలని చెప్పని మేము రోడ్లు ఎక్కాం. ఆ పార్లమెంట్ లో చట్టం చేయాలని చెప్పి రోడ్లు వచ్చే క్రమంలో దామోదర మాదిగా, సురేంద్ర మాదిగా, మహేష్ మాదిగా, భారతీ మాదిగా, తెల్లబండ్ల రవి మాదిగా అనేక మంది మా జాతులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. కానీ ప్రాణాలు పోగొట్టుబడినటువంటి మాకు మాత్రం భారతీయ జనతా పార్టీ మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తాం, పార్లమెంటులో చట్టం చేస్తామని చెప్పని పార్లమెంటులో చట్టం చేయకుండా మమ్మల్ని మోసం చేసింది. ఈ రోజు సుప్రీంకోర్టు రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చు, ఇష్టమైన రాష్ట్రం అమలు చేస్తుంది, ఇష్టమైన రాష్ట్రం అమలు చేయకుండా పోతుంది. ఆ ప్రమాదం ఉంది. కనుక మీరు కాంగ్రెస్ పార్టీగా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణ మద్దతు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ఉషా మేర కమిషన్ వేశాడు. రాజశేఖర రెడ్డి గారు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకొచ్చారు. ఆయన అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకురావడంతో పాటు ఉషా మేర కమిషన్ వేసి ఎస్సీ వర్గీకరణ అంశం ఈ రోజు పార్లమెంట్ లో బతుకుండడానికి ఆయన కారణమయ్యాడు. కనుక అలాంటి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ పట్ల తమ చిత్తశుద్ధి చాటుకుంది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వర్గీకరణ కట్టుబడున్నామని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఉంది. కనుక ఎస్సీ వర్గీకరణకు పార్లమెంటులో చట్టం చేసే విధంగా, ఒక శాశ్వత పరిష్కారం చూపించే విధంగా మీ వంతు పాత్ర కూడా మీరు పోషించాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ, ఈ భారతదేశంలో లౌకికవాదాన్ని కాపాడటం కోసం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ముందుకెళ్తుందో ఆ లౌకికవాదాన్ని, అంబేద్కర్ వాదాన్ని నిలబెట్టడం కోసం భారత రాజ్యాంగాన్ని చేతపట్టుకొని ముందుకు నడుతున్న రాహుల్ గాంధీ ఎవరైతే ఉన్నారో ఆ రాహుల్ గాంధీ గారికి ఏదే విధంగా మేము సంపూర్ణంగా అంబేద్కర్ వాదులంగా, భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే వాళ్ళంగా, భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని కోరుకునే వాళ్ళంగా మేము కూడా ఆయన రాజ్యాంగాన్ని చేతపట్టి ముందుకెళ్తున్న సందర్భంలో మా వంతు ప్రయత్నంగా మేము కూడా ఆయనతో కలిసి నడవడానికి సిద్ధపడతామని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, మా సమస్యను పరిష్కరించడం కోసం మీ వంతు ప్రయత్నం మీరు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాకు సమయం ఇచ్చి మీ సమయాన్ని మాకు ఇచ్చి మా కార్యక్రమానికి వచ్చి సంఘీభావం తెలియజేసి మాకు మద్దతు తెలిపినందుకు మరొకసారి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన, అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల పక్షాన సవినయంగా మీకు స్వాగతం పలుకుతూ, మా సమస్యలని, మా బాధల్ని మీరు ప్రతిపక్షంగా మీరు గొంతెత్తి పార్లమెంట్ నిర్వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అవి ఇటు బ్రహ్మయ్యజీ